ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? రైట్ నో ఇండస్ట్రీలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసికట్టుగా ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఫిలిమ్స్ వచ్చే పద్ధతి విధానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఇప్పుడు ట్రెండ్ కానీ ఇప్పుడు సినిమాలు కానీ అన్నీ చూస్తుంటానండి. వెబ్సైట్లోనూ నా స్క్రీన్ మీద చూస్తూనే ఉంటా. సినిమా స్టడీ చేస్తా. ఆ స్కూల్లోకి నేను అంతకంటే బాగా ఆలోచిస్తున్నానా లేదా, నేనేమి రొటీన్ అవ్వట్లేదు కదా అనే బ్యారేజ్ చేసుకుంటా. దాని తర్వాత వచ్చే కథలు కానీ దాంట్లో జరిగిన కథలు కానీ చాలామంది కథలుగా వచ్చి చెప్తారు. అది నేను విన్నాను కూడా విన్ను, చెప్పొద్దు అంట. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళకి ఉంటుందండి. సినిమాలు ప్రతి వాడికి ఒక కష్టం ఉంటుంది. అందరూ కోడి రామకృష్ణలా ఉండాలనుకోరు, అందరూ దాసరి నారాయణరావులో ఉండాలనుకోరు. వాళ్ళకు ఒక స్కూల్ ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్కి నచ్చి జరిగింది ఏది తప్పు కాదండి నా దృష్టి. ప్రొడ్యూసర్కి నచ్చి జరిగింది, ఇంకా కామెంట్ చేసి రైట్ ప్రొడ్యూసర్కి లేదు. ఎందుకంటే అది నచ్చి జరిగింది కాబట్టి. కాస్ట్ కావచ్చు, డబ్బు కావచ్చు, సినిమా కావచ్చు. ప్రొడ్యూసర్ నచ్చకుండా చేసేది సినిమా తీయకూడదు అతను. అందుకని ఈ కాల్ కూడా అతనే తీసుకోవాలి. తీసుకోలేదంటే అది అతను డెసిషన్ తీసుకొని నాకు నచ్చలేదు అని చెప్పగలగాలి. లేకపోతే నచ్చితే ఓకే, నాకు నచ్చే తీశాను, ఫెయిల్ అయింది పర్లేదు, డైరెక్టర్ గారు నేను అనుకున్నట్టే తీసాడు అనేది ఉండాలి. అందుకని ఈ సినిమాలో ట్రెండ్స్ చాలా మారిపోతాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, మనకు తెలియని ప్రాబ్లమ్స్ చాలామంది ఉంటుంది. బట్ ఏదైనా సరే సార్, ఇంతకు ముందు డైరెక్టర్ ప్రొడ్యూసర్ డ్రివెన్గా ఉండేది ఇండస్ట్రీ, ఇప్పుడు హీరో డ్రివెన్గా ఉంది అన్నది ఒక జనరల్ టాక్. ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు. ఎందుకంటే ఎవరి జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. ఒక పులి, ఒక తోడేలు, ఒక మేక ఒక పడవలో ఉన్నప్పుడు దేని సెక్యూరిటీ అది చూసుకుంటుంది కదా. అలాగే సినిమా అంటే ఇప్పుడు డైరెక్టర్కి ఎంత సెక్యూరిటీయో, ప్రొడ్యూసర్కి ఎంత సెక్యూరిటీయో, హీరోకి కూడా తన సినిమా బాగుండాలని తనకు ఉంటుంది. ఆ ప్రయత్నం వల్ల తప్పు లేదు. కానీ సినిమాని పాడు చేసే ప్రయత్నం ఎవరు చేయకూడదు. డైరెక్టర్ చేయకూడదు, ప్రొడ్యూసర్ చేయకూడదు, హీరో కూడా చేయకూడదు. ఏదైనా ఉంటే సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా ఉంటే బాగుంటుందేమో సార్ అని హీరో చెప్పాడు అనుకోండి, బాగుంటే డెఫినెట్గా మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం. బాగోపోతే ఇందుకు బాగోదండి అని చెప్తాం. మనం కన్విన్స్ అయినా చేయగలగాలి, కన్విన్స్ అయినా అవ్వగలగాలి. ఈ రెండు ఉంటే ఎప్పుడు తప్పేం కాదు మనకి. ఉంటుంది హీరో కూడా. ఎందుకంటే అతని మీద జనం వస్తున్నారు కదా, అందుకే జనం అందరికీ అతని రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అందుకని ఆ టెన్షన్తో చెప్తే తప్పులేదు, ఈగోతో చెప్పకూడదు. ఆ ఈగోతో చెప్పినప్పుడు నేను చెప్పినా తప్పు అవుద్ది, ప్రొడ్యూసర్ చెప్పినా తప్పు అవుద్ది, హీరో చెప్పినా తప్పు అవుద్ది. హీరో కాకుండా ఇప్పుడు నేను చెప్పాను మా పాలకొల్లు డాక్టర్ లాగా ఆపరేషన్ ఫర్ ది లైఫ్ చేసినట్లే సినిమా అనేది బాగా ఉండాలి, బాగా రావాలని చేసిన వరకు ఎవరి ప్రయత్నమైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కోసారి లైట్ బాయ్ పరిగెట్టుకుంటూ వస్తాడు, సార్ నిన్న కట్టిన చీరలో పైనుంచి నేను చూశాను సార్, అక్కడ కింద బార్డర్ కరెక్ట్గా లేదు సార్ అంటాడు. అంటే సెకండ్ ఇచ్చి బార్డర్ సెట్ చేస్తాం. సో ఆ మేరకు వాడు ఇన్వాల్వ్ అయ్యాడు కదా. అందుకని సినిమా తీసిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అయినా వేస్ట్, తీసిన ఇదేంటయ్యా అదేంటయ్యా అన్నా వేస్ట్. జరుగుతున్నప్పుడే చూడాలి ఏదైనా, అప్పుడే సరి చేయగలం. అందుకని హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా బాగు కోసం చెప్పినంతసేపు ఏదైనా మంచి. సినిమాని ఈగో కోసం చెప్తే మాత్రం సినిమా పాడైపోతుంది. అప్పుడు మాత్రం డైరెక్టర్ స్టబర్న్గా ఉండాలి, ప్రొడ్యూసర్ స్టబర్న్గా ఉండాలి. ఒకసారి అలాగే ఉంటారు నా ప్రొడ్యూసర్లు అందరూ కూడా. ఒకసారి ఒక ట్యూను మేము ఓకే చేసాం, ప్రొడ్యూసర్ మేము కలిసి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, పెద్ద సింగర్ పాడుతున్నారు, కానీ ట్యూన్ మార్చి పాడేశారు. అయితే ఏంటి ఇలాగా పాడేశారు, ఇది ఎమోషనల్ సాంగ్ కదా, టీజింగ్ సాంగ్ కదా అని మేమంటే లేదు బాగుంటుంది ఆ ట్యూట్ అని ఆ సింగర్ కూడా అన్నారు ఆయన. బట్ తప్పే లేదు, ఆయనకు అది బాగుందని అనిపించింది. బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెద్ద ఆయన కూడా బాగుంటుంది. నేను బాగలేదు సార్ అన్న. పక్కనే ప్రొడ్యూసర్ అండి, అవును సార్ బాగలేదు సార్. బాగుంది, అరే మేము బాగలేదు అంటున్నాం కదా సార్. బాగలేదు సార్, మాకు మీరు వినిపించిన ట్యూన్ ఇది కాదు, అది కదా అది అంటే మా ప్రొడ్యూసర్ పాడడం కూడా వచ్చు, పాడి వినిపించాడు అతను. ఇలా ఉంటే ఎలాగా, బాగోపోతే అలాగే చేయండి సార్, బాగోని పాటే మాకు పాడించండి అన్న. పాడారు. అలాగే పాడి ఆ సింగర్ వచ్చి పెద్ద ఆయన, ఇది చాలా చండాలమైన పాట పాడుతున్నాను నేను, ఓకేనా అన్నారు. అలాగే సార్, చండాలమైన పాట పాడివ్వండి సార్, మాకు మీరు చేసిన ట్యూన్ ఇవ్వండి సార్ అంటే ఆ పాట అలాగే రికార్డ్ చేసాం. పెద్ద హిట్ అయింది అది. అది మేము తప్పు అంటలేదు, వాళ్ళకు ఒక టేస్ట్గా ఉంది, ఒక మాట చెప్పారు. బట్ నా పక్కన ప్రొడ్యూసర్ లేకపోతే కదా. అందుకని
ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకటైతే వీ కెన్ సో గ్రేట్ విన్నింగ్ పాయింట్కి వెళ్తాం. ఏం పాట సార్ అది? జస్ట్ తెలుసుకోవాలి, క్యూరియాసిటీ. ఎందుకు అంటే అది ఎవరు తప్పు కాదు, ఒక్కొక్కరికి ఒపీనియన్. పెద్దవాళ్ళు కదా అందరూ కూడా, వాళ్ళు ఏదో మా మంచి కోసమే కానీ మమ్మల్ని నాశనం చేసేయాలి అనుకోరు. బట్ వాళ్ళకి ఒక టేస్ట్, ఆ టేస్ట్ కూడా ఇలా అయితే బాగుంటుంది అన్నారు. అలా అయితే మాకు ట్యూన్ కాదు సార్ మనం చెప్పాం. అలాగే అందరం కూడా కాసేపు మళ్ళీ నవ్వుకున్నాం, బాగుంది అనుకున్నాం. సినిమా పాట చూశాక వాళ్ళు కూడా ఇదా నాకు ముందు తీసుకుని ఉంటే నేనే ఇంతకన్నా పాడేవాడిని. సో ఎవరివన్ మంచిని ఎవరు కాదంటారు. అయితే సార్ మనం ఒకసారి 2009 గురించి మాట్లాడుకోవాలి. అరుంధతి 2009లో అరుంధతి వచ్చిన టైంకి అప్పటికే ఇండస్ట్రీ టెక్నాలజీ పరంగా, మనుషుల పరంగా, నాలెడ్జ్ పరంగా చాలా చాలా ఇవాల్వ్ అయింది. సో 2009లో మీరు ఆ సినిమా చేస్తున్న టైంలో మీ టీంలో ఉన్న వాళ్ళందరూ ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్ ఉండుంటారు. వెదర్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అన్నా, టెక్నికల్, ఎస్పెషల్లీ అప్పుడు మీరు గ్రాఫిక్స్తో చేశారు పూర్తి స్థాయిలో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే ఇంతకు ముందు మీరు తీసిన సినిమాలు అరుంధతి సినిమాకి పోలిస్తే ద పీపుల్, టీమ్ మేనేజ్మెంట్, పీపుల్ వర్కింగ్ ఏమన్నా డిఫరెన్స్ చూసారా మీరు? ముందు డిఫరెంట్ చాలామంది వస్తుంటారండి, చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు, కుర్రోళ్ళు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతుంటారు కథ చూసి. అందరూ కూడా ఒకే టీంతో కథ ఎలా ఉంది, కథ ఏంటి అనే దాని మీద అవుతారు. బట్ వాళ్ళు చెప్పి ఇప్పుడు ఈ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి, ఆ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి అని చెప్తారు కెమెరా మ్యాన్. లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ వస్తాడు, దీనికి ఇలా అయితే బాగుంటుందండి, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని చెప్తారు. అందరూ అన్నీ చెప్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా సెట్లో డెవలప్మెంట్ ఎప్పుడు కనబడుతుంటుంది. బట్ అది మనకి ఎంతవరకు అవసరం, అది నేను అదే అడుగుతున్నా. అంటే అప్పుడు వచ్చిన గ్రూప్ అందరూ వెరీ యంగ్ బ్లడ్, దే హ్యావ్ దేర్ యంగ్ ఐడియాస్, కొత్తగా ఏదో చేయాలి, వాళ్ళని నిరూపించుకోవాలి, ఒక ఎంథ్యూజియాజం, ఇవన్నీ ఉంటాయి. సో బట్ ఆ సినిమాకి అది పనికి రావచ్చు, రాకపోవచ్చు. సో ఎప్పుడు హౌ డు యూ డ్రా ద లైన్? అంటే వాళ్ళకి డిస్కరేజ్ చేయలేము, వాళ్ళ ఎంథ్యూజియాజంకి అడ్డుకట్ట వేయలేము. సో యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అయ్యో అడ్డుకట్ట అంటే మనం అందరికంటే ఫస్ట్ మనం కూడా యంగ్స్టర్స్ అనుకోవాలి ఫస్ట్. అంటే మనం ఎప్పుడు తక్కువ ఆలోచిస్తున్నాం అనుకోకూడదు. మనం ఆలోచించిన కథని ప్రొడ్యూసర్ మేము కలిసి స్ట్రాంగ్ చేస్తాం, అలాగే అందరికీ చెప్తాం. సో పాయింట్ స్ట్రాంగ్. తర్వాత కథ అందరికీ కూర్చోబెట్టి చెప్తాం, టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళకి చెప్తాం. చెప్తే విల్ టేక్ దేర్ సజెషన్స్. ఇలా ఉంది అంటే ఒకరోజు టైం, అంటే అతను చెప్పింది కరెక్టా, ఏమైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చా అంటే ఓకే, అది ఇలా యూజ్ చేసుకోవచ్చు అని ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకుంటాం. అది పనికిరాదు అనుకోండి, అప్పుడు కూర్చోబెట్టి బాగుందా, బాగా చెప్తావు, గుడ్, బాగుంది, మాకు నచ్చింది, కానీ అది ఇలా పెట్టడం వల్ల ఇలా అవుతుంది, ఇలా పెడితే ఇలా వస్తుంది అనేది అతను కన్విన్స్ చేస్తాం. అంతేగాని ఏం చెప్పావా అని ఎప్పుడు అనం, ఇలా అనుకుంటున్నామండి అని చెప్తాం. అలాగే అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వాడు ఇచ్చిన దాంట్లో మంచి ఉంటే తీసుకుంటూ, మనం ఎప్పుడు కూడా రైల్లో ఉండి ఆలోచించాలి కానీ ప్లాట్ఫామ్ మీద ఉండి మాత్రం ఆలోచించకూడదు. ఎప్పుడు ఏ కొత్త టెక్నిక్ వచ్చినా సరే దాన్ని మనం అద్దుకుంటూ తీసుకుంటూ వెళ్తూ దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అది మంచిదే కదా మనకి. గ్రాఫిక్స్కి ఆద్యుడు అంటారు మిమ్మల్ని. అమ్మోరు సినిమా వచ్చిన ముందు అసలు గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు విఠలాచార్య గారు లాంటి వాళ్ళు తీసిన గొప్ప సినిమాలన్నీ రియల్గా, న్యాచురల్గా, రియలిస్టిక్గా ఉన్న పరికరాలతో కెమెరాల టెక్నిక్ వాడి దే హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మూవీ మేకింగ్లో. కానీ మీరు అమ్మోరు సినిమాతో గ్రాఫికల్గా సినిమాని ఎలా చూపించవచ్చు అని మీరు ఆ పాయింట్ తీసుకున్నారు. అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందండి? అసలు వై డిడ్ యూ గెట్ దట్ అమ్మోరు కాన్సెప్ట్? అంటే నా ఫస్ట్ నుంచి నాటకాల్లోంచి కూడా ఈ టచ్ ఎక్కువ ఉండేదండి. అంటే మామూలుగా ఇప్పుడు ఇలా సీను ఒక మధ్యలో ఒక డోరు, ఈ పక్కో డోరు, ఆ పక్కో డోరు పెట్టి నాటకాలు వేస్తుంటారు కదా, అది నాకు నచ్చదు. డోర్ వెనకాల ఒక కిటికీ వెనకాల ఒక గాంధీ బొమ్మ, ఆ గాంధీ బొమ్మ మధ్య ఒక మడ్రు, ఇలాంటి ప్లాన్ చేసి ఉన్నప్పుడు నాకు అలా ఉండాలి, కొంచెం చూపించాలి అనేది కూడా నాకు ఫస్ట్ నుంచి ఉండేది. అలాగే అందుకని నా సినిమాలు అన్నింటిలో కూడా ఇంక్లూడింగ్ ఇంట్లో రామయ్య కృష్ణయ్య కూడా కొన్ని షార్ట్స్ టెక్నికల్గా చేయాలి మనం అని. మాటంటే బాణం అని లో యాంగిల్ ఒక గ్లోబ్ ఉండాలి, గ్లోబ్ మీద హీరో నిలబడాలి, కళ్ళజోడు ఇసరాలి, అది వెళ్ళి హీరోయిన్కి పడాలి, ఆ గ్లోబే బింది అని ఇలాగా అప్పటి నుంచి కూడా సంథింగ్ ఉండే డిఫరెంట్గా ఉండాలనేది నేను ఇప్పుడు ఆలోచించేవాడినండి. అలాగే నేను చేసే సినిమాల్లో కూడా చిరంజీవి గారు తీసింది గూఢచారి నెంబర్ 1, అందులో కూడా చాలా గ్రాఫిక్స్ ఉంటాయి, కానీ అన్నీ టెక్నికల్ గ్రాఫిక్స్ కాదు,
మాన్యువల్ గ్రాఫిక్స్ అదే అంటున్నాను. అంటే మేమే మాన్యువల్గా ఒక మోటార్ బైక్లోంచి ఫోటో ట్రక్ మన వస్తుంటుంది అన్నీ కూడా ఏకనాథ్ గారిని పెట్టుకొని ఆయనతో చేసేవాళ్ళు. అలాగే గూఢచారి 117లో కూడా మాన్యువల్ గ్రాఫిక్స్. అంతకుముందు మనవాళ్ళు కూడా రవికాంత్ నగాయచ్ గారు వాళ్ళు కూడా మిచ్చల్ కెమెరాలో ఎన్నో గ్రాఫిక్స్ చేశారు. అన్నీ మాన్యువల్ కష్టంగా ఉండేది, అంటే అన్ని అరేంజ్ చేసుకోవాలి అన్నీ కూడా. బట్ ఈ కొత్త టెక్నిక్, అమెరికా నుంచి వచ్చిన టెక్నిక్ని నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే అది ఏదైనా చేయొచ్చు, మన బ్రెయిన్లో ఉంటే ఏదైనా చేయొచ్చు, వండర్స్ చేయొచ్చు అనేది వచ్చి దాంట్లో ఆ స్కీమ్ చేసాం. బట్ ఎప్పుడు అలాంటి గ్రాఫిక్స్ కావాల్సింది ఏంటంటే అవగాహన, మనకి దాని మీద గ్రిప్ కావాలి. ఇంకోటి కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఈ మాన్యువల్ గ్రాఫిక్స్ కంటే టైమింగ్ ఉండదు, స్పీడ్గా ఉంటాయి, అన్ని టైని మారుతుంటాయి. దానికి మనం ఆలోచించుకొని ఇక్కడ ఇలా చూస్తున్నాడు ఇది కావాలి, ఇలా చూస్తున్నాడు ఈ ఫ్రేమ్ కావాలి అని ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం ఎడిటింగ్ చేయాలి, అప్పుడే అది పండుతుంది మనకంతా కూడా. అలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఐడియా వచ్చి అమ్మోరు చేసాం. అందుకని అందులో ఒక బ్యాలెన్స్ ఏమైందంటే గ్రాఫిక్స్ ఎంత సోఫిస్టికేషను, ఏదో ఇంటర్నేషనల్ ఫిగరో, కథ మాత్రం అంత నేటివిటీ కథ. అందుకని రెండు మ్యాచ్ అయ్యి బాగా చేసింది. అందుకంటే శ్యామ్ గారు అమెరికా నుంచి వచ్చిన మనిషి, ఆయనకి అమ్మోరు లాంటి సినిమా తీయాలనిపించడం మాత్రం నిజంగా గ్రేట్. అందుకనే ఆ సినిమాలో కూర్చోబెట్టి ఆయనకి నిప్పులు కూడా అంటే ఇలా ఉంటుందండి, ఇది ఇలా ఉంటుంది, డెలివరీ చేస్తే అమ్మవారు ఇలా చేస్తుంది అనేది ఆయన కూడా చెప్తే ఆయన కూడా థ్రిల్గా ఫీల్ అయ్యారు. అందుకని ఈ గ్రాఫిక్స్ అనేది దానికి యాడ్ అయింది. ఎప్పుడు కూడా గ్రాఫిక్కి సెంటిమెంట్ కదా చాలా ఇంపార్టెంట్ అండి. అవతార్ కూడా చాలా సెంటిమెంట్ సబ్జెక్ట్ కదా అది, ఇంగ్లీష్ అవతారు. ఒక అమ్మాయిలోకి ఒక కుర్రోడు వెళ్ళి వాళ్ళందరినీ పాడు చేసి ఆ అమ్మాయి అన్పాపులర్ అయిపోయి నాశనం అయిపోతే మళ్ళీ వాళ్ళే ఆయన బతికించడం అనే ఒక న్యాచురల్ సబ్జెక్ట్ని ఎంత గొప్పగా తీశారండి. ఇంగ్లీష్ కథలన్నీ కూడా ఎంత టెక్నికల్గా ఉన్నా సరే, ఇంక్లూడింగ్ టైటానిక్, చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. అందుకని ఆ కథ న్యాచురల్గా కుదిరింది కాబట్టి అలా చేసాం. బట్ అది టైం టేకింగ్, అది ఫస్ట్ టైం కదా. మేము అక్కడ ఒక చెరువు తీసుకున్నామండి. ఆ చెరువులో అండర్ వాటర్లో లైట్లు పెట్టి, వాటర్ ప్రూఫ్ లైట్స్ 79 లైట్స్ 40 days తీసామండి. అది ఓన్లీ నైట్స్ తీయాలి, చెయ్యి రావడం అనేది చెయ్యి వచ్చేసి. మరి దీన్ని ముందు ఆలోచించాల్సి మనం ప్రొడ్యూసర్ అయినా సరే బాగుంటుందండి, బాగా వస్తుంది అది ఇది అంత స్పోర్టివ్గా పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం అంతా కూడా. అందుకని అందరం కలిసి టీం వర్క్ చేస్తే ఇంకా వండర్స్ చేయొచ్చండి. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు పాటించేది ఏంటంటే నాకు నేను పోటీ కాకూడదు, నాకు నేను రిపీట్ అవ్వకూడదు. నేను తీసిన సినిమాలో కథ ఎప్పుడు తీయకూడదు, తీసిన సీన్ ఎప్పుడు తీయకూడదు, తీసిన షాట్ ఎప్పుడు తీయకూడదని నాకు గట్టిగా ఉండే పట్టుదల. అందుకని గ్రాఫిక్స్ అమ్మోరు తర్వాత మళ్ళీ నాకు టెన్షన్ ఏమొచ్చిందంటే దేవి తీసా. దేవి మళ్ళీ గ్రాఫిక్స్, దానికి ఒక రకమైన గ్రాఫిక్స్. తర్వాత దేవుళ్ళు తీసా, అది చిన్న సినిమా కానీ దానికి గ్రాఫిక్స్ కావాలి. అందుకని కొత్త కుర్రోడిని, వెంకట్ అనే కొత్త కుర్రోడిని మద్రాసు నుంచి పిలిపించి, వదిరా మన బడ్జెట్ ఇది, దీన్ని ఎలా చేస్తావు చేయంటే పాపం చిన్న కంప్యూటర్ పెట్టుకొని ఆ కుర్రోడు చేశాడు, దానికి అవార్డు వచ్చింది. తర్వాత అంజీ, అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ కూడా కాంపిటీషన్, కానీ ఒకదానికి ఒకటి రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డా. అందుకని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, ఎందుకంటే నేను రిపీట్ కానివ్వను ఎప్పుడు కూడా, అది నేను ఆలోచిస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.